గారు అప్పుడు బీఆర్ఎస్ లోనే ఉండే అనుకుంటా. ఉన్నారు. యా, రమ్యారావు గారు నమస్కారం. ఏం జరిగింది దీక్షా దివస్ రోజు November 29th? మీరు అక్కడ వెళ్ళినప్పుడు మీరు మీ హస్బెండ్ కూడా అప్పుడు యాక్టివ్ కదా, మధు గారు? అవునండి, మీడియా ఇన్ఛార్జ్ ఆయన, కేసీఆర్ గారి పార్లమెంటరీ ఇన్ఛార్జ్ అంతా ఆయన చూసుకునేది. ఇప్పుడు మన ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్కారం. విజయ రామారావు గారు కూడా అప్పుడు పార్టీలోనే ఉన్నారు. చాలా యాక్టివ్ రోల్ అండ్ చాలా మంచి రోల్ తను ప్లే చేశారు అప్పుడు. మీరు అన్నట్టు ఇల్లు నాది కాదు, కేసీఆర్ గారిది కట్టుకున్న ఇల్లు. దానికి ఉత్తర తెలంగాణ భవన్ అని పెట్టారు. అంతకుముందు మీ ఇంట్లో ఉండేరా? అంతకుముందు ఫస్ట్ ఎలక్షన్ అప్పుడు 2004 అప్పుడు నా ఇంట్లో ఉన్నారు. అప్పుడు ఇల్లు లేదు కాబట్టి కరీంనగర్ మొత్తం మీ ఇంట్లోంచే తిరిగారు. అవునండి, అప్పుడు ఎలక్షన్ కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్ లో కాబట్టి అప్పుడు అక్కడ నుంచి మంచింది. ఈ 2009 రాజశేఖర్ రెడ్డి షర్మిల ఇంట్లో ఉంటే, చీఫ్ మినిస్టర్ అయినంత వరకు షర్మిల ఇంట్లో ఉంటుండే. కేసీఆర్ సెంట్రల్ మినిస్టర్ అయ్యారు నా ఇంటి నుండి. మీ ఇంటి నుండి సెంట్రల్ మినిస్టర్ అయ్యారు. ఓకే, కలిసి వచ్చింది బాగా. 2006 ఎలక్షన్ కూడా మీ ఇంట్లోంచి కొట్లాడారా కరీంనగర్ పార్లమెంట్? లేదండి, అప్పటికే ఉత్తర తెలంగాణ భవన్ అయిపోయింది. అవ్వలేదు. అప్పుడు సంతోష్ నా ఇంట్లో ఉండనివ్వకుండా వేరే రెంట్ హౌస్ తీసుకొని అక్కడ ఉంచాడు. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఓకే ఓకే. సో ఏం జరిగింది ఆ రోజు గుర్తుందా? ఆ రోజు అది మొత్తం టోటల్ ప్రతి కార్యకర్త నుంచి పెద్ద లీడర్ వరకు అందరూ కూడా ఆ ఉత్తర తెలంగాణ భవన్ కేసీఆర్ గారి ఇంటి నుంచి అందరూ కూడా సిద్దిపేటలో తలపెట్టిన దీక్షా దివస్ కోసం, దీక్ష చేయడానికి కోసమని సిద్దిపేటను ఎంచుకొని అక్కడికి వెళ్ళడానికి ఇంటి నుంచి బయలుదేరేసరికి ఆల్రెడీ అరెస్ట్ చేయడానికి ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి ఆల్గునూర్ చౌరస్తా దగ్గర అందరిని అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు అరెస్ట్ చేసిన దాంట్లో ఉన్న చాలా మంది పెద్ద నాయకులు అనుకోండి, గొప్ప వ్యక్తులు అనుకోండి, తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి, వాళ్ళ కుటుంబాలను పణంగా పెట్టి ఏమి కాకుండా అయిపోయిన వాళ్ళు ఇప్పుడు ఈ టీఆర్ఎస్ పార్టీలో కానీ టీఆర్ఎస్ పార్టీలో లేకున్నా కూడా ఏం కాకుండా పోయిన వాళ్ళు కొందరు ఏదో అయి పైకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఈ రోజు చాలా మంది లేరు. అప్పుడు స్టిల్ ఆ టైంలో ఉన్న వాళ్ళు మటుకు చాలా మంది లేరు. ఆ రోజు ఏం జరిగింది అసలు ఎగ్జాక్ట్లీ మీకు తెలుసా? అంటే ఆ దీక్షకు బయలుదేరే సమయంలో అరెస్ట్ చేశారు. అంటే దీక్ష భగ్నం చేయాలి, అక్కడికి వెళ్ళొద్దు, సిద్దిపేటకి వెళ్ళొద్దు అనే దాంట్లో గవర్నమెంట్ అక్కడ ఉద్యమాన్ని తొక్కిపెట్టడానికి, అణిచివేయడానికి కోసం అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది అల్గునూర్ చౌరస్తా దగ్గర. ఆ అరెస్ట్ చేసిన క్రమంలో చాలా ఇబ్బందులు తల ఎత్తినాయి. అయినా కూడా అక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఖమ్మంకు పంపించారు. ఖమ్మంలో ఆయన దీక్ష స్టార్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి హైదరాబాద్ నిమ్స్కు రావడం జరిగింది. ఆ రోజు అప్పుడున్న జిల్లా అధ్యక్షులు కానివ్వండి, అప్పుడున్న విజయరామారావు గారు కానివ్వండి, నీటిపారుదల విద్యాసాగర్ రావు గారు కానివ్వండి, మన సిద్ధాంతకర్త జయశంకర్ గారు కానివ్వండి, మా హస్బెండ్ గారు కానివ్వండి, ఇంకా బాబా ఫసీయుద్దీన్, మళ్ళీ బండగోపాల్ రెడ్డి, అప్పుడున్న యువజన విభాగం అధ్యక్షుడు మైపాల్ రెడ్డి అని ఆయన పెరాలసిస్ వచ్చింది, పాపం ఆయన పట్టించుకునే దిక్కు కూడా లేదు. అట్లా చాలా మంది ఉన్నారండి. అది కర్నె ప్రభాకర్ గారు, చాలా మంది, నారదాస్ లక్ష్మణ్ రావు గారు, అట్లా చాలా మంది అప్పుడు మొదటి నుంచి ఉద్యమంలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. కేటీఆర్ కూడా ఉన్నాడు అప్పుడు. కవిత లేదు, హరీష్ సిద్దిపేట కవిత రాలేదు అప్పుడు, అక్కడికి రాలేదు. కేటీఆర్ ఉన్నాడు లైవ్ లో. సిద్దిపేట దీక్ష కాబట్టి హరీష్ సిద్దిపేటలో ఉండి చూసుకుంటున్నాడు. బొడిగ శోభ మెయిన్ రోల్ ఉండే అప్పుడు. బొడిగ శోభ వెన్నంటూ ఉంది ఆమె. తెలంగాణ కోసం ఉద్యమం కోసం కేసీఆర్ గారి కోసం బొడిగ శోభ ఒక సొంత కూతురులాగా చాలా కష్టపడ్డది. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. కానీ ఈ రోజు కూడా ఆ బొడిగ శోభను బొక్క బోర్ల పడేసే పరిస్థితి చేసిండ్రు. నా హస్బెండ్ మసూన్ రావు ఎటుమాయమైనరో తెలియదు. మరి జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు మైపాల్ రెడ్డి పెరాలసిస్ వచ్చున్నారు. నాయన నరసింహారెడ్డి గారు లోకంలోనే లేరు. ఇక మనకు ప్యానల్లో కనిపిస్తున్న విజయ రామారావు అంకులు ఆయన బీజేపీ పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. చాలా మంది అండి ఇట్లా. జయశంకర్ గారు, అన్ని చూసిన జయశంకర్ గారు ఈ రోజు ఈ జరుగుతున్న పరిణామాలను చూడకపోవడమే బెటర్ ఏమో అని నాకు అనిపిస్తుంది. అట్లా అనుకోవద్దు, పెద్ద ఆయన ఉండొద్దు అని. కానీ ఇప్పుడున్న స్టిల్ సిచ్యువేషన్ చూస్తే తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామా అని బాధపడే పరిస్థితి ఉండేది జయశంకర్ గారు ఉంటే. ఆయన లేదు. డెఫినెట్ గా అదే ఉంది కదండి పరిస్థితి. మీరు ఇందాక ఒకటి చెప్పారు మీ అనాలిసిస్ లో, సోనియా గాంధీ గారి దయ వల్ల ఈ రోజు తెలంగాణ వచ్చింది అనేది అది 100% కరెక్ట్. కానీ ఆ సోనియా గాంధీ గారి దయనే ఈ రోజు కేసీఆర్ గారి దీన పరిస్థితికి దాపరించింది. కానీ సోనియా గాంధీ గారు ప్రజల ఆకాంక్షను గుర్తించిండ్రు.